మా ఇంట్లో చేసి ఇంత టేస్ట్ రాదు కదా. అంటే మనం మామూలు బయట నుంచి చేస్తారా మసాలా ఓన్ తయారు చేసుకుంటారా? మీరు ఇంట్లోనే అన్ని మిక్స్కే? మా ఇంట్లో ఇన్ని మసాలాలు వాడరేమో కదా మామూలుగా ఇంట్లో చేస్తే. అందుకే మామూలుగా మా ఇంట్లో చేస్తే ఈ టేస్ట్ రాదనమాట మామూలుగా. అంటే చింతపండులు ఖాయం కదా ఫిక్స్. మామూలుగా మా ఇంట్లో ఎన్నోసార్లు చూస్తాం కదా, కానీ ఈ టేస్ట్ రాదు. మసాలా బయట నుంచి చేసుకొచ్చేది ఏం లేదు మామూలుగా, బయట నుంచి గరం మసాలా అట్లా ఏమి. అదే బయట నుంచి మామూలు చూస్తాం కదా ఇంట్లో కదా. అదే కదా నాగనమసలు వచ్చింటే మొత్తం 10 మంది వచ్చిన మాము బ్యాచ్. నీడే తీసుకుని 2 బ్యాచ్లు, ఒక దాంట్లో 8 మంది, ఒక దాంట్లో 8 మంది. సింగిల్ గుడిసే కట్ల పక్కన వచ్చినట్టు చూడే. మాకు లాంగ్ కదా, సపరేట్ రావాలంటే ఇంట్రెస్ట్ అనమాట. కానీ రావాలనిపిస్తుంది చాలా, ఈ టేస్ట్కి అయితే రావాలనిపిస్తుంది. అదే ఇంతకుముందు దీన్ని లేకుండా మామూలుగా అప్పుడు లేకుండా అసలుకి ఇది విరిచి పడినప్పుడు అప్పుడు కింద వస్తుండే మేము బండి వేసుకుని. మొన్న అదే సాయంత్రం 6 గంటల దగ్గర ఉంటారా? 7 దాకా. అవునా, అయిపోయింది వరకు మ్యాక్సిమం అయిపోయేలాగా చూస్తారు. అయిపోకపోతే ఇంటికి తీసుకుపోతారు, లేకుంటే ఇంకా అయిపోతే అయిపోగొట్టుకొని పోతారు అంతే. వాయబా అవులే కదా. అవులే కదా, రాత్రి ఎవరన్నా వస్తారు. లేదా మా సైడ్ వాళ్ళని చాలా మంది వస్తారు ఎమ్మర వాళ్ళు. అదే సపరేట్ తినేకే వస్తారు ఇప్పుడు వాళ్ళు. ఏం కదా మామూలుగా ఆనియన్ మా ఇంట్లో ఆనియన్స్ వేస్తారు కదా, ఉల్లిగడ్డలు వేస్తారు కదా, మీరు యూజ్ చేయరు కదా మామూలుగా? ఉల్లిగడ్డలు అయితే యూజ్ చేయరు. ఓన్లీ మసాలాలు ఒకటి మసాలాలు అన్నీ. టమాటో కూడా వేయరు కదా? అదే మామూలు మా ఇంట్లో అయితే తర్వాత వేసేటప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఉల్లిగడ్డలు టమాటోలు వేస్తారు కామన్గా. అందుకే అటు వాయబా అంటే కాల్చి అంటే మామూలు డైరెక్ట్ పొయ్యి మీద కాల్చి వచ్చా ఉల్లిగడ్డ? అవునులేగా చాపేదండి బాగుంటుంది. అయినా మా వాళ్ళు రిస్క్ తీసుకోలేరుగా, ఇప్పుడు చేపలు తక్కువ కదా మగల్లా చేయలేరు అనమాట వాసన అంటే. ఏమంటే అప్పటికి మన ఒకవేళ ఏమన్నా మనసు పడి తీసుకుపోతే చేస్తారు అప్పటికప్పుడు అంతే. మగాళ్ళు చేసాక ఆడవాళ్ళు చేసాక రావు వాసన అవ్వాలంటే. చేపతే మంచిది, హార్ట్ ఎక్కని మంచిది. చేపలు చెప్తారు ఫస్ట్, ఎందుకంటే దీంట్లో ఏ విటమిన్ ఎక్కువ ఉంటుందనా, కంటి చూపు బాగా మెరుగుపడతాను. ఇక్కడ అదే ప్రాజెక్ట్లో వెనక చేపలు